ప్రైజ్లో అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు నందు మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుని ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. వినుస్తున్నట్టు వారందరితోనూ నాతోనూ మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పిన మీకు వందనాలు. ప్రభునందు పిల్లారు, ఈరోజు మన అంశం ఏంటంటే దేవునికి భయపడవా, దేవునికి భయపడవా అనేది మన అంశం. ఆ అంశం మీద మనకు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడినప్పుడు వారు బాగుంటారు, వారు బాగుపడతారు. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒక వ్యక్తి దేవునికి భయపడేవాడుగా ఉంటే, వాడు రాజైనా, మంత్రి అయినా, దాసుడైనా, దాసి అయినా, ఎవరైనా కానీ దేవునికి భయపడేవాడుగా ఎప్పుడైతే ఉంటామో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆదరిస్తాడు, కృప చూపిస్తాడు, తోడై ఉంటాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి మనము దేవునికి భయపడువారుగా ఉండాలి. అవునండి. దేవుని భయము లేకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి పతనం తప్పదు, పడిపోవటం తప్పదు. దేవుని భయము లేని వ్యక్తి భూమి మీద కూడా తన జీవితాన్ని ముందుకు కొనసాగించడం కూడా కష్టమే. దేవునికి భయపడిన వాడు ఎప్పుడూ కూడా జాగ్రత్త కలిగి ఉంటాడు. దేవుని భయము లేని వాడు ఇష్టానుసారంగా జీవించాడు, హద్దులు లేకుండా జీవిస్తాడు. అదుపు అడ్డు ఉండలేదు వీడికి అంటారు చూసారా? అదుపు అడ్డు ఉండదు. దేవుని భయము లేనివాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు, తనకిష్టం వచ్చినట్లు ఏదైనా చేస్తాడు. అవును. కాబట్టి దేవునికి భయం కలిగినవాడు, దేవునికి భయపడేవాడు ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేస్తాడు. అమ్మో, నేను ఇలా చేస్తే దేవుడికి విరోధమేమో, దేవుడికి కోపం వస్తుందేమో, దేవుడు దూరం అవుతున్నామేమో, అమ్మో దేవుడు చూస్తున్నాడు, నేను అన్యాయంగా మాట్లాడను, అన్యాయము చేయను, అన్యాయంగా ప్రవర్తించను అని ఎప్పటికప్పుడే అతడు మెలకు కలిగి ఉంటాడు. దేవునికి భయపడినవాడు, దేవునికి భయపడని వాడు ఇష్టానుసారంగా జీవిస్తాడు. అవునండి. తల్లి అంటే విలువ ఉండదు, తండ్రి అంటే విలువ ఉండదు, భార్య అంటే విలువ ఉండదు. అవునండి. స్నేహితులన్నా విలువ ఉండదు, అన్నదమ్ములన్నా విలువ ఉండదు. తన స్వార్థం, తన ఇచ్ఛ, తన ఇష్టానుసారైన బ్రతుకుతాడు. అది ఒక రోజున ఆ ముగింపు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కనుకనే ప్రభునందు ప్రియులారా, మనము దేవునికి భయపడువారుగా ఉండాలి. అవును. దేవునికి భయపడటం వల్ల కలిగే ఆశీర్వాదం ఏమిటో ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి భయపడటం వల్ల కలిగే ఆశీర్వాదం ఏమిటో ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 1వ అధ్యాయంలో నుండి కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 15 నుండి 21వ వచనం వరకు
తాయితీగా మీరు తర్వాత చదవండి. అవసరం అనుకుంటే 1-2 మాటలు మాత్రమే ధ్యానం చేద్దాం. 17 వచనంలో ఏముందంటే, అయితే ఆ మంత్రస్వానులు దేవునికి భయపడి, అదండి ఇక్కడ ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్నట్టు సమయంలో దేవుడు వారిని విస్తరింప చేస్తూ ఉన్నారు. ఐగుప్తు యొక్క రాజు వారిని శ్రమ పెట్టే కొలదిగా వీళ్ళు ప్రబలుతూ విస్తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. వారి శ్రమలను చూసి దేవుడు వారిని విస్తరింపజేస్తున్నాడు. దేవుని బిడ్డలు ప్రియులారా, శ్రమను చూసి భయపడకూడదు, కష్టాలు చూసి భయపడకూడదు. ఎందుకంటే ఆ శ్రమల్లో మరింత దగ్గరవుతాడు ప్రభు. ఆ శ్రమలో మరింతగా తోడుగా ఉంటాడు ప్రభు. ఆ శ్రమలో నీవు మరింతగా ప్రబలినట్లుగా చేస్తాడు దేవుడు. ఆ శ్రమలోనే నిన్ను మరింతగా బలపరుచువాడుగా ఉన్నాడు దేవుడు. కాబట్టి అలాంటి యొక్క శ్రమలు పెట్టే కొలదిగా, శ్రమలు పొందే కొలదిగా దేవుడు వారిని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అది ఐగుప్తి రాజుకు, ఫరోకి ఏమాత్రము కూడా మనసుకి ఇష్టం లేదు. వీళ్ళు ఏమైనా సరే ప్రజలు ప్రబలకూడదు, వీళ్ళు అణిచివేయాలి, వీళ్ళు విస్తరించకూడదు అనుకుని ఆ దేశపు మంత్రస్వాములతో ఇద్దరు మంత్రస్వాములు ఉన్నారు ఆ దేశంలో. ఇశ్రాయేల్ ప్రజలు వారి బిడ్డలు కండినప్పుడు ఈ మంత్రస్వాములు వెళ్ళి పురుడు పోస్తారు. ఈ మంత్రస్వాములు ఇద్దరితో రాజు రహస్యంగా పిలిపించి రహస్యంగా మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో ఈ హెబ్రీలు వారు బిడ్డలు కనేటప్పుడు మిమ్మల్ని పిలుస్తారు కదా, మీరు వెళ్ళండి, పురుడు పోయండి. అబ్బాయి కనుక అయితే పురుట్లోనే చంపేయండి, అమ్మాయి అయితే బ్రతకనివ్వండి. అలా మీరు చేసినట్లయితే మీకు మంచి బహుమానం ఇస్తాను అని రాజుగారే. ఈ మంత్రస్వాములు ఎక్కడ, రాజు ఎక్కడ, ఎంత దిగజారిపోయాడో చూస్తారా రాజు. పనికిమాలిన పని చేయాలనుకున్నప్పుడు దిగజారితేనే చేస్తారు. ఈ పనికిమాలిన పని చేయటానికి కొంతమంది ఏ స్థితిలోనే సరే దిగజారిపోతారండి. కాబట్టి పనికిమాలిన పనులు మనం చేయకూడదు. ఏమండి, ఇక్కడ చూస్తే ఎంత దారుణమైన పని అండి ఇది. పుట్టుతుంటే బిడ్డలైతే, మగపిల్లలైతే పురుట్లో చంపేయాలా? ఎంత కఠినాత్ముడండి, ఎంత క్రూరుడండి. కొంతమంది ఆలోచనలు చాలా క్రూరంగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయండి. అయితే వీళ్ళు సరే అని తలకాయ ఊపారు, వచ్చారు, పురులు పోస్తున్నారు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరిని చంపట్లేదు. విస్తరించిపోతున్నారు వీళ్ళు, ప్రబలిపోతున్నారు వీళ్ళు. అవునండి. అయితే ఏమాత్రము కూడా రాజు మాట ప్రకారం చేయలేదు. ఎందుకు అలా చేయలేదో తెలుసా? ఎందుకు అలా తెలుసా? చూడండి, ఆ మంత్రస్వాములు దేవునికి భయపడి అన్నారు. వీళ్ళు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. రాజుగారు బహుమతి మాకు అక్కలేదు. రాజుగారు ఎంతో డబ్బు ఇవ్వచ్చు, ఎండి బంగారం ఇవ్వచ్చు, ఎన్నో బహుమతులు ఇవ్వచ్చు, మాకు అవసరం లేదయ్యే. ఇది పాపం. పురుట్లోనే ఆ చంటి బిడ్డలు త్రుంచివేస్తే పాపం, నరహత్య. దేవుడి శిక్షను తప్పించుకోలేము. భౌతికంగా ఒకవేళ బాగుండొచ్చు, కానీ ఆయనకు శిక్షకు, ఆయన ఉగ్రతకు మేము పాత్రం అయిపోయి మా తరతరాల బిడ్డలకి కూడా అదో శాపం. మాకొద్దు. మాకు ఈ యొక్క ఫీడింగ్ మీద డబ్బులు ఏరుకునే పాత్రలు మాకొద్దు. రాజుగారు అయినా కానీ ఆ మాట లెక్క చేయలేదండి. రాజుగారి మాటకు భయపడలేదండి వాళ్ళు. ఎందుకంటేనండి వాళ్ళు దేవుడికి భయపడతారు. ఇప్పుడు విషయం చెప్తాను మీకు. ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి దేవునికి ఎవరైతే భయపడతారో దేనికి భయపడకుండా దేవుడు నిలబెడతాడు. అది స్థిరమైన, అది కష్టమైన, అది ఇరుకైనా, అది ఇబ్బంది అయినా, అది ఎలాంటి పరిస్థితులు కావచ్చండి, నువ్వు దేవునికి భయపడితే ఏది నిన్ను భయపెట్టలేదండి. నిన్ను చూసి భయపడితే, నిన్ను చూసి భయపడతారండి. ఎందుకంటే నువ్వు దేవుడికి భయపడుతున్నావు కనుక. నిన్ను భయపెట్టే వారికి దేవుడిని బట్టి భయపడతారు.
దేవుడు భయపడతాడండి. నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదండి. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి వాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి భయపడుతున్నావు. అవునండి. ఎందుకంటే దేవునికి భయపడకపోతే మనము ప్రతి దానికి భయపడాలి. ఏమండి, చీకట్లో ఏదో శబ్దం వినిపిస్తే భయపడతాం, ఏదో నీడ కనపడితే మన చూసి భయపడతాం, ప్రతి చిన్న విషయాన్ని భయపడతాం. అయ్యో నా జీవితం ఏమైపోద్ది, భవిష్యత్తు ఏమైపోద్ది, బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్ది. ప్రతి కష్టంలో, ప్రతి సమస్యలో, ప్రతి సందర్భంలో కూడా సందర్భం లేకుండా కూడా భయపడతాను ఉంటారు. ఈనాడు చాలామంది అలాంటి వారికి ఉన్నారు తెలుసా? ఎందుకో తెలుసు, ఎందుకంటే వాడు దేవుడు భయం లేదు కనుక ప్రతిదీ దానికి కూడా వాడు భయపడవలసిన అవసరం వచ్చింది. నువ్వు దేవునికి భయపడితే రాజవని మంత్రమని ఎవడంటే కావనండి, దేనికి ఆఫ్రాలు అంతే, భయపడాల్సిన అవసరం ఉండదు. నువ్వు దేవునికి భయపడంతే చాలు, దేవునికి భయపడాల్సిన పని లేదండి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడికి భయపడరు, పదిదానికి భయపడతారు, తాళ్ళు కట్టుకుంటారు. జోడుచుకున్నాడండి మా అబ్బాయి, జోడుచుకున్నామండి, తాళ్ళు తావిత్తులు ఆ మేడలోను, ఆ చేతుల్లోను, ఆ మొలలోను, ఆ కాళ్ళకి ఇంకెక్కడ చూసినా అయ్యే ఉంటాయండి. ఎందుకని? ఇక్కడ దేవుని భయం లేదు. ఇష్టానుసారాన్ని బ్రతుకుతున్నారు, ఇష్టానుసారం జీవిస్తున్నారు కనుక ప్రతిదీ కూడా భయమే భయమే భయమే. భయముతో బ్రతుకుతారు, భయముతో సావలేక బతుకుతారండి. చచ్చి బతుకుతూ ఉంటారు, సావలేక బతుకుతూ ఉంటారు. ఎందుకంటే భయము భయము భయము, ప్రతిదీ కూడా భయమే. దేవునికి భయపడితే దేనికి భయపడిన అవసరం లేదు, అవసరం రాని కూడా అలాగా. కనుక బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుడు భయపడిన వారు ఉన్నారు. దేనికి భయపడలేదండి వాళ్ళు, దేనికి భయపడలేదండి. దేవునికి భయపడ్డారు, ఇది దేనికి భయపడే అవసరం లేకుండా చేశాడు దేవుడు. అయితే ఈ మంత్రశాలను కూడా దేవునికి భయపడ్డారు కనుక ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్టు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు యొక్క ఏమండి మాట ఏమాత్రం గాదర చేయలేదండి. వీళ్ళు బతికినిచ్చారండి, చంపమన్నాడు రాజు. పుట్టిన బిడ్డలందరూ చంపేమన్నాడు మగ పిల్లలు, వీళ్ళ బ్రతకనిచ్చారండి. దేవుడిచ్చిన బిడ్డలను చంపేస్తారా? ఏమండి సాగు కోరుతున్నాడు ఈ రాజు, బతక కోరుతున్నారండి ఈ మంత్రస్థానాలు అంటే ఏమండి పెద్ద ఇల్లు ఉంటుందా? ఏమండి పెద్ద ఏదన్నా ఉందా? ఏమి లేదండి, వాళ్ళకి పెద్ద ఏమి ఉండదు ఏదండి గమనించి. కానీ ఆ మంత్రస్థానం విషయం చూస్తే, ఆ మంత్రస్థానం ఆలోచించేస్తే, ఆ మంత్రస్థానంలో రాజాజ్ఞకు భయపడలేదు, దేవునికి భయపడ్డారు. అయితే రాజు రోజు ఏం చేశాడంటే గమనించేటప్పుడు బోల్డ్ మంది పిల్లలు అయిపోయారు, చాలామంది పిల్లలు అయిపోయారండి ఈ ఎబ్రిక మధ్య. ఏంటి చెప్పాను కదా, అసలు మంత్రశాల ఏం చేస్తాం కదా, పిలిచాడు. ఏమయ్యా ఏమ్మా నేనేం చెప్పాను మీకు? చెప్పారు. మరి మీరేం చేశారు? మేము చేయలేదు. మేము పురులు పోతానికి వెళ్తుంటే మాకంటే మేము ఎలక మునిపే వాళ్ళు పురులు వాళ్ళే పోల్చుకుంటున్నారండి. ఐగుప్తీలు అంటే వాళ్ళు కాదాళ్ళు, ఎబ్రీలు అంటే వాళ్ళు సురుకైన వాళ్ళు అన్నారండి. అర్థమైందా? తన వేలు తన వైపు చూపించారండి, రాజుగారు వేలును తన వైపు చూపించారు. మీలోంటి వాళ్ళు కాదు, మీ ఐగుప్తీలు అంటే వాళ్ళు కాదు, వాళ్ళు ఎబ్రీలు. ఎవరు అవసరం లేదు వాళ్ళకే, మీకైతే అందరం అవసరం కావాలి. వాళ్ళకి ఎవరు అవసరం అట్లా, వాళ్ళకి దేవుడు అవసరం చాలు. వాళ్ళ అవసరాలు తీర్చివాడు దేవుడు ఉన్నాడు కానీ వాళ్ళ పురులు వాళ్ళే పోసుకుంటారు. వాళ్ళ ధైర్యం ఎక్కువ. ఐగుప్తులా పిరికోళ్ళు కాదు, ఐగుప్తులు లాంటి వాళ్ళు కాదు, వాళ్ళ పురులు వాళ్ళే పోసుకుంటున్నారు అని మాట చెప్పారండి. మళ్ళీ రాజుగారు నోరెత్తకుండా మాట్లాడారండి. దేవునికి భయపడినప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏ ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వాలో ఆ సమయంలో దేవుని ఆత్మ నీలో నుండి మాట్లాడతారు. కానీ మాట్లాడవలసింది నువ్వు కాదు, నువ్వు దేవునికి భయపడేవారుగానే ఉంటే. అంతేకాదండి, ఇంకా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, 20-21 వచనాలు చూస్తే, దేవునికి భయపడేవారు కనుక దేవుడి వీరికి ఎంత మేలు చేశాడో చెప్తారు. ఎలాంటి మేలు చేశాడో చెప్తాను వినండి, చదువుతాను చూడండి. 20వ వచనం, దేవుడు
ఆ మంత్రస్వాములకు మేలు చేసెను. ఏమంటే రాజు అయితే ఏయో బహుమతుడేమో, కానీ దేవుడు ఎప్పుడైతే దేవుడు భయపడ్డారో వీళ్ళు, దేవుడు వీడికి మేలు చేశాడండి, మేలు చేశాడు. యేసు ప్రభు అండి మేలు చేస్తూ సంచరిస్తూ అనేక రకాల దురాత్మల చేత పీడించబడిన వారిని, అనేక రోగిష్ఠులైన వారిని, అనేక రకాల పరిస్థితులు ఉన్న వారిని మేలు చేశాడండి. ఆయన వారు మేలు చేశాడు. యేసు ప్రభు అంటే ఏంటి తెలుసా? మేలు చేసే దేవుడు. యేసు నమ్ముకోండి ఎందుకంటారని అంటారు, మేలు పొందుతామని. మేలు చేసేవాడు ఆయన, కీడు తప్పించేవాడు, శాపం తప్పించేవాడు, పాపం తొలగించేవాడు, పాపము నుండి శాపము నుండి విమోచింపచేసి రక్షించి ఆయన మేలు చేసేవాడు. ఆయన నీకు మేలు కావాలంటే నమ్ముకో, లేకపోతే మానుకో. నువ్వు నమ్ముకుంటే ఆయనకి ఒరిగేది ఏమీ లేదు. నువ్వు నమ్ముకుంటాం వల్ల మా కలిసి వచ్చేది ఏది కాదు. నువ్వు నమ్ముకుంటే నీకు మేలు, నమ్ముకోకపోతే నీకు నష్టం. మేము నమ్ముకున్నాం కనుక మేము ఆ మాట చెప్పగలుగుతున్నాం. ఆయన మేలు చేసే దేవుడు. వారు దేవుడికి భయపడ్డారు. వారు దేవుడికి భయపడ్డారు కనుక దేవుడు వారికి మేలు చేశాడండి. దేవుడు చేసే మేలు చాలా అద్భుతం అండి. అవి మరొకసారి దేవుడు మేలు చేస్తే ఎలా ఉంటుందో మరొకసారి ధ్యానం చేద్దాం. కాబట్టి ఇక్కడ నుంచి చెప్పనివ్వండి, వీడికి దేవుడు మేలు చేశాడు. ఈ మంత్రస్వాములు మేలు పొందుకున్నారు, దేవుడి ద్వారా మేలు పొందుకున్నారు. మనుషుల ద్వారా మేలు కాదండి. మనుషులు ఇష్టమైతే మేలు చేస్తారు, లేదా కీడు చేస్తారు. ఇష్టం ఉంటే చెయ్యి అంటారు, లేదా తొయ్యి అంటారు. ఇష్టం ఉంటే మాట్లాడతారు, లేకపోతే మాత్రం ముఖం చాటేసుకుంటారు. మనుషులు లాంటి వాడు కాదు దేవుడు. దేవుడు మేలు చేసే దేవుడు. దేవునికి నువ్వు భయపడతావా? దేవునికి నువ్వు భయపడితే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి భయపడి పాపం విడిచిపెడితే, దేవునికి భయపడి ఆయనకు విధేయత చూపిస్తే, నిన్ను తగ్గించుకుంటే ఆయన నీకు మేలు చేస్తాడండి. ఆయన మేలు చేసే దేవుడు. ఇంకా రెండో మాట ఏముందంటే 21వ వచనంలో, ఆ మంత్రస్వాములు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఏం కలుగజేసాడండి? వంశాభివృద్ధి. బిడ్డలు పెద్ద వృక్షంలాగా అన్నమాట. దేవుడు ఆ మంత్రస్వాములకి వంశాభివృద్ధి కలిగజేశాడు. చాలామంది చాలా ఆస్తులు ఉంటాయి, కానీ అనుభవించడం పిల్లలు ఉండరండి. ఎంతో కూడగట్టాడు తిరిగి తినకుండా, ఎంగిలి చేతితో కాకిని కొట్టరాని ఇవ్వరండి. కొంతమందిని చూసినప్పుడు ఎందుచేత ఆ చేతుకున్న ఎంగిలి మెతులు పడిపోతాయేమో కాకి తినేస్తారని అలా సంపాదించి ఎవరికో దారదత్తం చేస్తారంతే. ఏంటండి వంశం ఏది? వంశవృక్షం ఏది? బిడ్డలేరి? లేరండి. ఏంటి ప్రయోజనం? కానీ ఇక్కడ వంశవృక్షం కలగజేశాడు, వంశాభివృద్ధి కలగజేశాడు. అవును ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మాటలు వింటున్న వారలారా, నీ వంశాభివృద్ధి కలగజేస్తాడు. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడి దేవుడు ఇలాగ ఆశీర్వదించును. సియోను నుండి యెహోవాను ఆశీర్వదించును. వారి బిడ్డలను చూసేదరు. 108వ కీర్తనలో రాయబడిందండి. అవునండి, ఈ మంత్రస్వాములు దేవునికి భయపడినందున మేలు చేశాడు, వంశాభివృద్ధి కలగజేశాడండి. దేవునికి భయపడినందున. ఈ రోజున దేవుని భయము లేకుండా జీవిస్తున్నారు. దేవుని భయము లేదండి. తల్లిని కొట్టినవాడొకడు, పెళ్ళాన్ని కొట్టినవాడొకడు, తల్లిదండ్రులను దూషించేవాడొకడు, భార్య బిడ్డలను హింసించేవాడొకడు. దేనికి భయం లేదండి. త్రాగి దేవుని భయము లేకుండా జీవిస్తూ ఉన్నట్టు వారు ఎంతోమంది. అకాల మరణాలు చాలా బాధాకర విషయం అండి. దేవునికి భయము లేనివాడు తన కనుగొడ్డు తను పొడుచుకున్నట్లే. దేవుని భయం నీకున్నదా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తారు. దేవుని భయము లేకుండా ఉండే ఒక మాట చదువుతాను చూడండి.
ప్రసంగి 8:11. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోవుట చూసి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచున్నారు. గమనించండి, దుష్క్రియకు తగిన శిక్ష కలగట్లేదు అంటే ఒక వ్యక్తి కీడు చేశాడు కానీ బాగానుంటున్నాడు, హింసించాడు బాగానుంటున్నాడు, చాలా దుష్టత్వంగా ప్రవర్తిస్తున్నాడు, దూషిస్తున్నాడు, చాలామంది బాధ పెడుతున్నాడు కానీ బాగానే ఉన్నట్టుగా ఉంటున్నాడండి. అంటే ఏమని రాయబడిందంటే బైబిల్లో, దుష్క్రియలు చేసినా దుష్టకార్యాలు చేసినా దేవుడు వెంటనే వారికి శిక్ష వేయట్లేదట. దుష్క్రియకు తగిన ప్రతిఫలం శీఘ్రముగా వారికి ఎప్పుడైతే కలగొట్టలేదో అది చూసి భయం విడిచిపెట్టేశారు. మొత్తంగా భయం లేదు, భయం లేకుండా జీవిస్తున్నారండి, విడిగా జీవిస్తూ ఉన్నారు, నాకెందుకు లేంట్లో అనుకుంటున్నారండి. కానీ అటువంటి వారికి అకస్మాత్తుగా నాశనం రాబోతుందని బైబిల్ చెప్తుంది. అకస్మాత్తుగా గాలి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలా చెట్లు ఉండవు, ఏడతో లేచిపోతాయి. చాలా చెట్లు ఉండవు అక్కడ, భూమి బరబరి మధ్యకి ఇరిగిపోతాయండి. గాలితో వచ్చి వెళ్ళిన తర్వాత ఏముండవు అక్కడ చాలా. అలాగనే దేవుని ఉగ్రత, దేవుని కోపం వచ్చినప్పుడు, దేవుని తీర్పు వచ్చినప్పుడు అప్పుడు నాకేంటి అనుకున్న వాళ్ళందరూ కూడా అడ్రస్ ఉండరు, గల్లంతా అయిపోతారండి. అనుకుంటున్నారంటే ఇక్కడ ఏమండి, మరి ఇక దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోటు చూసి మనుషులు ఏం చేస్తారంటే భయము విడిచిపెట్టి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారు. హృదయపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా చేస్తున్నారండి, కష్టంతో కాదు, అనుకోకుండా దుష్క్రియ చేయటం కాదు, ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా కావాలనే చేస్తున్నారండి అంటే దుష్క్రియ. అవునండి, కావాలనే. ఎందుకంటే దేవుని భయము లేక, భయం విడిచిపెట్టారు. దేవుని భయం విడిచిపెట్టిన వాడు ఎంతకన్నా దిగజారిపోతాడు, ఎంత దుష్క్రియన చేస్తాడండి. దేవుని భయము లేని వారు ఎంతగానో తెగిస్తారండి. వాళ్ళకి ఒక మంచి చెడ్డ ఉండదండి. పేపర్లో చూస్తున్నాం కదా, న్యూస్ వింటున్నాం కదా, ఎంత భయంకరంగా చంపేస్తున్నారు, ఎంత భయంకరంగా వారు తగలబెడుతున్నారండి, ఎంత భయంకరునిగా కీడు చేస్తున్నారండి. వారు తమ కుటుంబానికి కీడు చేసుకుంటారు, ఇతర కుటుంబాలకు కీడు చేస్తారు. అవును, మనకు ఎవరి మధ్యనో ప్రజలకు కీడు చేస్తారు, తమ కీడు చేసుకుంటూ ఉంటారు, ఇతరులు నాశనం చేస్తారు, వారు నాశనం అవుతారండి. అవును, ఎందుకంటే దేవుని భయము లేదు కనుక. దేవుని భయము లేనివాడు వర్ధిల్లడండి. దేవుని భయము లేనివాడు నిర్భయముగా నివసించలేడు. కనుకనే బైబిల్ చెప్తుంది, దేవునికి భయపడవా, నువ్వు దేవునికి భయపడవా. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకున్న మాట చూస్తే యేసు ప్రభుని సిలువేశారు. యేసు ప్రభు పక్కనే కుడివైపున ఒకడు, ఎడవైపున ఇద్దరు దొంగలను సిలువేశారు. అందరూ దూషిస్తున్నారు యేసు ప్రభువును. దేవుడు అన్నావు కదా, దైవ కుమారుడు అన్నావు కదా, యూదులకు రాజునన్నావు కదా, నువ్వు దిగొచ్చు కదా, నువ్వు మమ్మల్ని రక్షించవచ్చు కదా అని ఇద్దరు దొంగలు కూడా అందరితో పాటు ఏళ్ళు ఏలాడుతున్నా కానీ, అదే శిక్షలో ఉన్నా కానీ దూషిస్తున్నారు యేసు ప్రభువుని. అప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి వీరు ఏమంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం తలస్తున్నారో, ఏం చేస్తున్నారో వారికి తెలుస్తలేదు, క్షమించు వారిని, క్షమించు, ఈ పాపం ఈ దోషం వారి మీద లేకుండా క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు కుడివైపున దొంగ మారు మనసు పొందాడు. అన్యాయంగా ఇంత శిక్ష, ఇన్ని రకాల చిత్రం పెట్టినా, ఏ నేరం చేయకపోయినా సిలువేసి ఈయన ఇంతగా బాధ పెట్టినప్పటికీ బాధ పెట్టేవారిని, దూషించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈయన మనుషుడు కాదు, ఈయన నిజముగా దేవుడే, ఈయన నిజముగా దైవ కుమారుడే, ఈ నిజంగా పరలోకం నుంచి వచ్చిన వాడే అని కుడివైపు దొంగ మారు మనసు పొందాడు. మళ్ళీ దూషిస్తున్నారు అందరూ, ఈ ఎడవైపున వాడు కూడా దూషిస్తున్నాడు.
వెంటనే కుడివైపున వాడు అంటున్నాడు, ఒరే నోరు మీరా, నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నా, మనకైతే ఇది తగును, మనకంతే న్యాయమే, మనం చేసిన దానికి బట్టి మనకు సిలువ వేయాలి, మనం సంపాలి, మన చిత్రంలో చేయాలి, ఇది మనకు న్యాయమే. కానీ ఈయన ఏ నేరం చేసిన వాడు కాదు, ఏ దోషం చేయలేదు. ఈయన నీతిమంతుడు, ఇది అన్యాయం, ఈయన్ని సిలువేయటం అన్యాయం. కోరే అదే శిక్షలా ఉండి నువ్వేం మాట్లాడుతున్నావురా? దేవునికన్నా భయపడవా? ఎవరికి భయపడలేదు ఇంతవరకు. మనం ఏ మనిషికి భయపడలేదు, ఏ రాజుకి భయపడలేదు. అందుకని మన ఇష్టానుసారం జీవించాం, రాజ్యాల మీద తిరుగుబడ్డాం, ఎంతోమందిని చంపించేశాం. కానీ ఇప్పుడైనా ఇదిగో దేవునికి భయపడరా, దేవునికి భయపడవా అంటూ కుడివైపున దొంగ రెండో వాడిని గద్దిస్తూ అంటున్నాడు, దేవునికి భయపడవా? దేవునికి భయపడి మారు మనసు పొందాడు. యేసుతో పాటు పరలోక రాజ్యం వెళ్ళాడు. భయము లేకుండా మాట్లాడుతున్నాడు, భయము లేకుండా యేసు ప్రభు నిందిస్తున్నాడు. పాతాళలోకానికి పోయాడు వీడు. భయము లేనివాడు పాతాళలోకానికి పోయాడు. దేవుని భయము కలిగిన వాడు పరలోకములకు వెళ్ళాడు ప్రభుతో, ప్రభు మెచ్చుకునేవాడిగా. అర్థమైందా? మరి దేవునికి భయపడేవారిగా ఉన్నావా? భయము లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఎవరో చూడలేదులే, ఎవరిగా తెలియదులే, నేను మాట్లాడింది ఎవరు వినలేదులే, నేను చేసింది ఎవరికి తెలియదులే, నా ప్రవర్తన, నా రహస్య జీవితం ఎవరికి తెలియకుండా దాచుకున్నానులే అని అనుకుంటున్నామేమో. రహస్యమైనది ఏదైనా సరే బయట పడకపోదు. రహస్యమైనంతా కూడా బట్ట బయలవుతుంది. మిద్దుల మీద మాట్లాడుకున్నది బహిరంగంగా ప్రకటించబడుతుంది అని యేసు చెప్పాడు. కాబట్టి దేవునికి భయపడితే దేవుని రాజ్యం నీదే. దేవుని భయం లేకపోతే ఎక్కడా పతనం అవుతావు, ఎక్కడా శాపగ్రస్తుడు అవుతావు, తర్వాత నిత్య నరకానికి వెళతావు. కాబట్టి ఎంతవరకు ఒక దేవుని భయం లేకుండా నీ జీవించావు, నీ ఇష్టానుసారంగా నీ ఆటలు సాగించేవేమో. ఇప్పుడైనా దేవునికి భయపడదాం, దేవునికి విధేయత చూపిద్దాం, దేవునికి భయపడి పాపం చేయకుండా మాందాం, దేవునికి భయపడే దుష్క్రియకు దూరంగా ఉందాం, చెడుకు దూరంగా ఉందాం, చెడు చేయకు మానవేద్దాం. దేవునికి భయపడి మారు మనసు పొందుతాం, అని రక్షణ పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇతరుడి వాక్యం ఫలింపచేసి ఇన్నాటి వారందరూ కూడా వాక్యానికి విధేయులై ప్రభువా, ఇంతవరకు నీకు దేవునికి భయపడేవారుగా ఉన్నా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడేవారుగా ఉండేటట్లు వారిని రక్షించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.